మధ్య తరగతి నుంచి వచ్చిన వాడితో ఎప్పుడు నువ్వు తలబడకు. వాడు దేవుడికి తప్ప దేనికి అస్సలు భయపడడు. వాడి జీవితం అనే రాజ్యానికి వాడే రాజు, వాడే మంత్రిగా ఉంటాడు. మధ్య తరగతి నుంచి వచ్చిన వాడితో ఎప్పుడు నువ్వు తలబడకు. వాడు దేవుడికి తప్ప దేనికి అస్సలు భయపడడు. వాడి జీవితం అనే రాజ్యానికి వాడే రాజు, వాడే మంత్రిగా ఉంటాడు. సత్యం. అమ్మా నాన్నకి సేవలు చెయ్యడమే నా మొదటి కల. ఈ దేవుడు రాసిన రాతకి తిరుగు లేదు కదా. ఎన్నో పోటుతో పొడిచిన గెలిపే కాదు కదా. మతము కులము మనిషికి కానీ డబ్బుకి లేదు కదా. నా మనసుల మాటలు పాటలుగా నేను రాసాగా. నమ్మక ద్రోహం అనే వర్షంలో నేను తడిచాగా. జీవితం అన్న దారిలో ఒంటరిగానే నడిచాగా. నా కలలు ఎప్పటికైనా నిజముగా చేస్తాగా. ఒకరి పైసా పైన నాకు అసలే ఆశ లేదు. సాధనతో నీ ప్రయత్నం చేసిన వాటికి ఓటమి లేదు. అమ్మా నాన్నను మించిన యోధులు ఇక్కడ ఎవరూ లేరు. నీ జేబే ఖాళీగా ఉంటే నీ దగ్గరికి ఎవరు రానే రారు. ఇది లోకం సత్యమురా, ఈ స్వార్థము లోకమురా. చావే ఎదురుగా ఉన్నా వెనకే అడిగే వెయ్యకురా. తిట్టిన కొట్టిన కూడా అమ్మా నాన్నని విడువకురా. నిన్ను నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చెయ్యకురా. తల్లి తండ్రిని మించిన దైవం ఏదీ లేదు కదా. తల్లి తండ్రిని మించిన ఆస్తి ఏదీ లేదు కదా. తల్లి తండ్రిని మించిన స్వర్గం ఏదీ లేదు కదా. తల్లి తండ్రిని మించిన ప్రేమ ఎక్కడ దొరకదుగా. నీ హృదయం పగిలిన కూడా నువ్వు ఒంటరిగానే ఉండు. ప్రేమను వెతికావంటే కోల్పోతావు జీవితం నువ్వు. ఈ జీవితం చిన్నది అన్నా, చస్తూ నువ్వు బతకకు అన్నా. ఓటమి తెలియకపోతే గెలుపుని నువ్వు గెలవలేవు. దేవుడు మనుషులు సృష్టిస్తే మనుషులు కులాలు సృష్టించారు. దేవుడు ప్రేమను సృష్టిస్తే మనుషులు ద్వేషం సృష్టించారు. దేవుడు అందరు కలిసి మెలిసి బతుకమని భూమాతని ఇస్తే ఇది నాదని అది నీదని మనుషులు కొట్టుకుంటూ చేస్తారు. ఒకరిని దోచేవాడు కాదు, అందరి మంచి కోరివాడే రాజు కదా. ఎక్కడ ఎప్పుడు ఎలా చేస్తామో మనకే అస్సలు తెలియదు కదా. వెనుక ఉన్న ఆస్తిని కాదు మనిషిని ప్రేమతో చూడు కదా. నీలొక్కనే బాగుంటే చాలని స్వార్థం మనకి వద్దు కదా. మోసము ద్రోహము చేసే వాళ్ళు దోస్తులు కాదు. పైసలు మాత్రం చూసే వాళ్ళు కుటుంబ సభ్యులు కాదు. మర్యాద మనిషికి ఇయ్యో ప్రాణం లేని పైసకి కాదు. అందరితో మంచిగా ఉంటే నిన్ను చివరికి మోసం చేస్తారు చూడు. గడిచిన కాలం గతము ఎప్పటికీ తిరిగి రాదు. తిరిగి రాని దానికోసం ఆలోచిస్తే అర్థం లేదు. అర్థం కాని దానిపై సమయం వ్యర్థం చేస్తే లాభం లేదు. భయపడుతూ బతికే జీవితానికి గమ్యం లేదు. అందరం ఎప్పటికైనా మట్టిలో కలిసే వాళ్ళమని తెలిసిన కూడా ఎవడు గొప్ప ఎవడు బీద అని తేడా ఎందుకు. ఎవడు మీద ఎవడు కింద అని చూడడం ఎందుకు. ఎవడు ముందు ఎవడు వెనక అని పోటీలెందుకు. కష్టం నష్టం వచ్చిన కుటుంబం ఎప్పుడు విడిపోవద్దు. ఎన్ని తుఫానులు వచ్చిన గుండెల ప్రేమ చెదిరిపోవద్దు. నీ ప్రతిభ నీదిరపై ఇది ఎవ్వడిదే కాదుర సొత్తు. 4 రోజుల జీవితం అందరితో నీ ప్రేమతో బతుకు. మధ్య తరగతి నుంచి వచ్చిన వాడితో ఎప్పుడు నువ్వు తలబడకు. వాడు దేవుడికి తప్ప దేనికి అస్సలు భయపడడు. వాడి జీవితం అనే రాజ్యానికి వాడే రాజు, వాడే మంత్రిగా ఉంటాడు. మధ్య తరగతి నుంచి వచ్చిన వాడితో ఎప్పుడు నువ్వు తలబడకు. వాడు దేవుడికి తప్ప దేనికి అస్సలు భయపడడు. వాడి జీవితం అనే రాజ్యానికి వాడే రాజు, వాడే మంత్రిగా ఉంటాడు. నీ రెక్కలు ముక్కలు అయినా కుటుంబం కోసం కష్టపడు. ఎవ్వరు ఏమని అన్నా నీ జీవితం నువ్వు ఇష్టపడు. నా పేరు గన్సా, నేను తెలుగు భాష కళాకారుణ్ణి.